వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. మెగా డిఎస్సి 2025 కార్యక్రమంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సి 2025 ని లోకేష్ విజయవంతంగా పూర్తి చేసి సచివాలయ ప్రాంగణంలో మెగా డిఎస్సి విజేతలైన సుమారు 16,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడం అనేది చారిత్రాత్మక ఘట్టమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మెగా డిఎస్సి పెట్టి నిన్న ఉద్యోగ పత్రాలు కూడా నూతనంగా ఉపాధ్యాయులకు కూడా అందజేయడం జరిగింది. 16,000 పైసలకు ఉద్యోగాల్ని ఇచ్చి గౌరవించిన సందర్భం మనం చూసాం అమరావతిలో. గత ఎన్నికల్లో డిఎస్సీని తీస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఈరోజు డిఎస్సీ తీసి నిరుద్యోగ యువకులకి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన వారికి ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ నిర్ణయం నిరుద్యోగులకు యువతకు ఒక మంచి శుభ పరిణామమని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైన యువతకు లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంపై సీఎంకి, మంత్రి లోకేష్ కి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రతి ఏటా డిఎస్సీ ఉంటుందని ప్రకటించడం, రేపు నవంబర్ లో కూడా ఒక టెస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువకులకి డిఎస్సీ కోచింగ్ సెంటర్ ని నా నిఖిలాస్ హార్టికల్చర్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్ లో మేము త్వరలోనే ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకులపైన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మళ్లీ డిఎస్సీ వస్తుంది కనుక మంచి బెస్ట్ టీచింగ్ ఇప్పించడానికి, కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే 2-3 ప్రాంగణాలు చూసాం. మంచి ప్రాంగణంలో పెట్టి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది మా అభిమతం. ఖచ్చితంగా ఇది నా పార్లమెంట్ ప్రధానికి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోమని మీ ద్వారా తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి టీం కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ టీం 11 మంది విధిగా అసెంబ్లీకి హాజరై సక్రమమైన పద్ధతిలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని పత్రికాముఖంగా తెలియజేశారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలని అన్నారు. 4 వారాల షెడ్యూల్ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు వలన సేవింగ్స్ గురించి ప్రజలకు వివరంగా చెప్పాలని ఆదేశించారు. జీఎస్టీపై పోస్టర్ విడుదల చేసి ప్రజలకు అవగాహన పరచాలన్నారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయించరాదని అన్నారు. జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాకుళం జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ నోడల్ ఆఫీసర్ స్వప్నాదేవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ప్రారంభమైందని, ఈ నెల 25 నుండి 29 వరకు జరిగే సేవింగ్స్ పై ఇంటింటికి వెళ్లి చెప్పడం, సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 6 వరకు వ్యవసాయం, ఇతర వృత్తులు, అక్టోబర్ 7 నుండి 13 వరకు విద్య, లైఫ్, ఎలక్ట్రానిక్స్ తదితరమైనవి, అక్టోబర్ 14 నుండి 18 వరకు టూరిజం, సేవారంగం, రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్స్ తదితరమైనవి, అక్టోబర్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీపావళి వేడుకలతో ఒక గొప్ప ముగింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సేవింగ్ అయ్యే అమౌంట్ గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రతి కుటుంబానికి కొంతమేర డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. వ్యాపారాల అమ్మకాలు కూడా పెరుగుతాయని వివరించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రకళ మాట్లాడుతూ జీఎస్టీని 4 స్లాబుల నుండి 2 స్లాబులుగా ప్రభుత్వం తీసుకొచ్చినట్టు చెప్పారు. గ్రామ సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డ్వామా పీడీ సుధాకర్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, డిపిఓ భారతీ సౌజన్య తదితరులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కు సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా క్రీడలకు దగ్గరగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.
మత్తు పదార్థాల బారి నుండి యువత రక్షణ పొంది క్రీడలను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అనేక మంది యువత మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. దేశంలో యువత పాత్ర చాలా కీలకమైనదని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలంటే చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నడవాలని, భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకొస్తామని అన్నారు. ఈ నెల 28 నుండి అక్టోబర్ 4 వరకు మత్తు పదార్థాలను నిలువరించండి, క్రీడలను ప్రోత్సహించండి అనే నినాదంతో సదస్సులు నిర్వహించి మత్తు పదార్థాల బారి నుండి యువతను మేల్కొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కొత్తమ్మ తల్లి శతాబ్ది జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఆఖరి రోజైన గురువారం నాడు భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్రలో నిలిచేలా శతాబ్ది జయంతి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రత్యేక పర్యవేక్షణతో నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిలిచాయి ఈ వేడుకలు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత దర్శనం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో క్యూలైన్ల ఏర్పాట్లు, సీసీ కెమెరాలతో నిఘా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ బందోబస్తు, భక్తులకు త్రాగునీరు, భోజన వసతి, గ్రామీణ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ప్రత్యేక అనుభూతి ఆకర్షణ కోసం హెలికాప్టర్ రైడ్ వంటివి జిల్లా అధికారులు చేపట్టిన చర్యలతో కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అంబరాన్నంటాయి. కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, విద్యుదీకరణ, శోభాయాత్ర భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భక్తులు కొత్తమ్మ తల్లిని మనసారా దర్శించుకుని మొక్కులు చెల్లించి చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. తల్లి దర్శనం ముగ్ధ మనోహరం అంటూ భక్తి పారవస్యంతో మునిగి తేరారు. తొలి రోజు మంగళవారం నాడు మేళ తాళాలతో కమ్మకట్టు వారి ఇంటి నుండి ఆలయానికి చేరుకున్న జంగిడి పూజలు అయిన అనంతరం తిరిగి కమ్మకట్టు వారింటికి చేరుకుంది. ఉత్సవాలు చివరి రోజు కావడంతో వేలాది ఘటాలతో, మేళతాళాలతో కోలాహలంగా ఆలయానికి చేరుకుంది. భక్తులు తండోపతండాలుగా ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. డిఆర్బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగినటువంటి 57వ ఎన్ఎస్ఎస్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. డిఆర్బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగినటువంటి 57వ ఎన్ఎస్ఎస్ డే వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రత్యేక రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం సుధాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎన్ఎస్ఎస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ వనజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని పేర్కొన్నారు. తనకి ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ టి ప్రవీణ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటుగా ఎన్ఎస్ఎస్ PO1 ఎం మాధురి, PO2 పి జయమ్మ, PO3 వి రాజులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ POగా ఎం మాధురి ఎంపికయ్యారు. ప్రోత్సహించిన సహ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర సిబ్బందిని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు యూరియా అందివ్వకపోవడంతో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఉంది అంటే అది రైతులకు యూరియా అందివ్వకపోవటమేనని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అన్నారు. ఈ సందర్భంగా కంచిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీకాకుళంకు చెందిన అచ్చెన్నాయుడు ఉండటం శ్రీకాకుళం జిల్లా దురదృష్టమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అవసరమయ్యే యూరియా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అంత అవసరమో కనుక్కొని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేసేవారని, రైతులకు కావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం
చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఎంత ఇండియన్ రైతుకు అవసరమో అవన్నీ తీసుకుని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కట్టేవారు. మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా మనకి నష్టం జరిగితే వెంటనే ఇచ్చేసేవారు, కేవైసీ చేసేవారు. మరి ఇన్సూరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీసుకుని ఆ రోజుల్లో చేసేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా రైతులకు ఇస్తామన్న అన్నదాతను కూడా ఎగ్గొట్టారని అసహనాన్ని వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు అందివ్వటం చేతకాదు గాని యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అనడం విడ్డూరమని హేళన చేశారు. కంచిలి మండలంలో 12,000 ఎకరాలకు 23,000 బస్తాలు ఉంటే 5,400 బస్తాలు మాత్రం సరిపోతాయా, ప్రభుత్వానికే తెలియాలి అని అన్నారు. ప్రభుత్వం అందించిన యూరియాను రైతులకు అందివ్వకుండా టోకెన్ల ద్వారా కేవలం కూటమి నాయకులకు కార్యకర్తలకు అందివ్వటం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తీరు మారి రైతులందరికీ యూరియా అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదు. ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అది ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళ కార్యకర్తల ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు రైతన్న వాడు పండించిన పంట పార్టీలకు అతీతంగా అందరు కడుపు నిండాలని చూస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. మరి అలాంటివి జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇండెంట్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్ఆర్సీపీ కంచెల మండలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.